ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అనంతపురం జిల్లాలో లాండ్ ఆర్డర్ పతనమైంది. పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈ దాడి సాక్ష్యం. వందలాది పోలీసులు అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ కృష్ణపై దాడి అడ్డుకోపోవడం దారుణం. ఈ దాడిని కోర్టు సుమోటోగా తీసుకుని వైసీపీ గుండాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, దాడికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని కోరుతున్నాను. ఏబిఎన్ కృష్ణ త్వరగా కోలుకోవాలని, మీరు తీసిన ఎన్నో ప్రజా ఉద్యమాల ఫోటోలు ఎన్నో ప్రభుత్వాలను కదిలించాయని, మొక్కవోని ధైర్యంతో నీ వృత్తిని కొనసాగించి ఇలాంటి గుండాల గుండెల్లో సింహ స్వప్నమై నిలవాలని కోరుకుంటున్నాను. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, పత్రిక స్వేచ్ఛను, పత్రిక స్వేచ్ఛను, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వెంటనే దాడి చేసిన వారిపై వెంటనే విషయం అందరికీ తెలిసినదే. ఈరోజు విలేకరులపైన దాడి అంటే ఒక సీఎం సిగ్గుపడాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలిసాము. ఎందుకంటే సీఎం గారి సభలోన విలేకరులపైన దాడి చేసిందంటే అది సీఎం హ్యాండ్ ఉందని, అక్కడ లేకుంటే ఎమ్మెల్యే హ్యాండ్ ఉందని, ఎందుకు భయపడుతున్నారు మీరు విలేకరులను చూసి అని చెప్పేసి మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే సీఎం గారికి మేము ఏమి చెప్తామంటే, మీ సభలో విలేకరులు కొడుతూ అంటే అంతమంది పోలీసులు ఉన్నారు, గార్డులు కాస్తున్నారో వాళ్ళు ఏమన్నా అని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారంగా మళ్ళీ పత్రికా విలేకరులు ఉండాలని ఒక స్వేచ్ఛని ఈ తెరపైకి తీసుకుని వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా, ఏ విషయం జరిగినా, ఏ అరాచకం జరిగినా ఇప్పి చూపించే వాళ్ళు ఈ పత్రికా విలేకరులు. మళ్ళీ సమస్యలపైన తీవ్రంగా తెలుసుకుని మళ్ళీ దీనిపైన ఉద్యమం చేసేదే ఉద్యమకారులు. మరి ఇలాంటి ఈ పత్రికా స్వేచ్ఛకి ఈరోజు మన భారతదేశంలో మరి స్వేచ్ఛ లేకపోతే మరి ఇది మళ్ళీ ఈ వాటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటారు. కానీ విలేకరులు అన్ని ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీ ఏమైనా దుర్వినియోగము మరి దౌర్జన్యాలు దిగితే దాన్ని ఎత్తి చూపే పని ప్రతిపక్షాల పైన ఉంటుంది. కాబట్టి విలేకరులు కూడా అక్కడ సభ జరిగినప్పుడు బాగా ప్రజలు వచ్చినారని ఉంటే వాళ్ళు దాన్ని హర్షించుకోవచ్చు. కానీ ఇలా విలేకరుల పైన దాడి చేయడం ఏ నియమచరణ. ఇటువంటి దాడి చేసిన వారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా పోలీసుల పైన కూడా మేము ప్రశ్నించి వాళ్ళకి చట్టరీత్యా తగిన పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై. నా సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలోనే ఈ విధంగా జరగడం చాలా తప్పు. దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పత్రికా విలేకరిపై వైఎస్ఆర్ గూండాలు దౌర్జన్యం చేయడం, దాడి చేయడం చాలా అన్యాయంగా చేసినారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏదైనా ఉంటే పత్రికా విలేకరులపై దాడి చేయడం చాలా దురదృష్టకరం. మేము కూడా మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని కోరుతున్నాము. నిన్న అనంతపురంలో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి జరగడం చాలా
అమానుషమైన చర్య. ఎందుకంటే ఒక సీఎం సభలో ఉన్నప్పుడే ఒక విలేకరుపైన దాడి జరగడం అత్యంత క్రూరమైన చర్య. ఎందుకంటే విలేకరులకు పత్రికా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ పత్రికా స్వేచ్ఛను హరించడం అనేది ఈ వైసీపీ గుండాలు దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫున విలేకరులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. రాప్తాడ్ నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభలో మన ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షణ వేయాలని మేము మా డిమాండ్ని తెలుగుదేశం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.